అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అక్కడందరూ బహుశా పేదవాళ్లే ఉంటారు జానకి. డబ్బున్న వాళ్ళు ఇంత చిన్న చిన్న పనుల్లోకి రారు కదా. ఇలాంటి వాళ్ళ మధ్యకు వచ్చానేమిటో అనుకుంటావేమో. లోకంలో నిజంగా మంచితనం అనేది ఉంటే పేదవాళ్ళలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి పేదవాళ్ళంటే దూరంగా ఉండటం అలవాటైపోయింది. మనము పేదవాళ్ళమే అయినా మనకన్నా పేదవాళ్ళంటే చిన్న చూపు, మనకన్నా డబ్బున్న వాళ్ళంటే పెద్ద ఆకర్షణ మనకి. ఎంత బుద్ధిలేనితనమో చూడు. అసలు డబ్బు ఉండటం అంటే ఏమిటి అనుకున్నావు? శ్రామికులు చేసే పనికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా వాళ్ళకు వెళ్ళవలసిన దాంట్లోంచి కొంత మిగిల్చుకుంటేనే పని చేయించుకున్న వాళ్ళకి డబ్బు పోగవుతుంది. వాళ్ళు ఏ పని చేయకుండానే శ్రామికుల నుంచి లాగిన డబ్బుతో హాయిగా ఉంటారు. ఒక పేద మనిషిని చూస్తే నిజంగా మనకేమనిపించాలంటే ఇతని రక్తమాంసాలు ఎవరో పీల్చేశారు అనిపించాలి. మనకేమాత్రం మానవత్వం ఉన్నా డబ్బుతో కులికే ప్రతివాణ్ణి అసహ్యించుకోవాలి. మితిమీరిన డబ్బుండటం అంటే అంత డబ్బు ఎలా వస్తుంది? దోచుకుంటేనే వస్తుంది. నిజంగా జానకి, డబ్బున్న వాళ్ళంటే మన మనసుల్లో ఏమీ గౌరవం ఉండకూడదు. దోపిడీ బతికేగా వీళ్ళది అనిపించాలి వాళ్ళని చూడగానే. వాళ్ళ ఆస్తులు పునాదే దొంగ పునాది కాబట్టి రాత్రి పగలు వాళ్ళ బతికంతా నటనలతో ఏడుస్తుంది. డబ్బున్న వాళ్ళు చేసే మోసాల్లాంటి మోసాలు పేదవాళ్ళు ఎవరికీ చేయరు. వీళ్ళే మోసపోతారు కానీ. అయితే వాళ్ళు చాలా అశుభ్రంగా మూర్ఖంగా ఉంటారనుకో. మరి తిండికే లేకుండా వాళ్ళని దోచేస్తుంటే శుభ్రాలు ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? జానకి, కాపురం వదిలిపెట్టి ఈ కూలి వాళ్ళ మధ్యకు వచ్చానేమిటని నీకు బాధేస్తుందేమోనని ఇంత చెబుతున్నాను. ఛీ, ఇంకా కాపురం ఏమిటి? ఆ మాట ఎందుకు ఎత్తుతావు? వెంకట్రావు చెడ్డవాడు కాబట్టి నీకంత అసహ్యం పుట్టిందనుకో. మంచి భర్త దొరికితే నా బతికిలా అయ్యేది కాదు కదా అనుకుంటావేమో ఎప్పుడన్నా. మంచి భర్తైనా చెడ్డ భర్తైనా ఆడవాళ్ళ పరిస్థితి ఒకటేనన్నావుగా మోహన్ గారితో. మంచి భర్త ఉన్న ఆడవాళ్ళకి కూడా సంపాదన ఉండాలిగా. మోహన్ కన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావే. సంసారం సుఖంగా ఉంటే మాత్రం పేదవాళ్ళని అసహ్యించుకోవాలా? పేదవాళ్ళంటే నాకెప్పుడూ జాలే. జాలి కాదు ఉండవలసింది, ఎక్కువ మందికి ఆ జాలి కూడా ఉండదు కాబట్టి అదైనా ఉండటం మంచిదే కానీ పేదవాళ్ళని చూసి జాలి పడితే సరిపోదు. మనము పేదవాళ్ళమే అని మొదట గుర్తుపెట్టుకోవాలి. అనేక వేల సంవత్సరాల నుంచి మనందరికీ ఘోరమైన అన్యాయం జరుగుతోంది. ప్రపంచం మొత్తం పేదవాళ్ళ శ్రమ మీదే వాళ్ళ బాధల మీదే ఆధారపడి ఉంది. ఆ సంగతి అర్థం చేసుకుని వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఊరికే జాలి చూపిస్తే ఏం లాభం వాళ్ళకి? జాలి పడే వాళ్ళు పడని వాళ్ళు ఒకటే అవుతారు చివరికి. జానకి దృష్టి మళ్ళీ బెజవాడ సంసారం వైపు తిరుగుతుందనే సందేహం సత్యానికి ఏ కోసానా లేదు కానీ జీవితంలో జరిగే మార్పుల్ని స్థిరంగా నిబ్బరంగా సహజంగా తీసుకోలేక బాధపడుతుందేమోనని కొంచెం సందేహం. మనిషికి గొప్ప సంస్కారాన్ని, గాంభీర్యాన్ని, సాహసాన్ని, విప్లవ దృష్టిని ఇచ్చేది సమాజం గురించి తెలుసుకునే జ్ఞానమే. జానకి అలాంటి జ్ఞానం నేర్పాలని సత్యానికి ఆరాటం. ముఖ్యంగా ఆ సందర్భంలో, పేద శ్రామికురాలిగా పనిచేయబోతున్న సందర్భంలో. అందుకే పేద శ్రామికుల గురించి అంత చెప్పటం. సిటీ బస్సులో ఉండగా అంత దూరానికే బిస్కెట్టు పరిమళాలు వచ్చాయి. అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ వెంట నడిచే చిన్నపిల్లలాగా జానకి బస్సు దిగి లక్ష్మి వెనకాలే నడిచింది. గేటు దగ్గర గూర్ఖా ఉన్నాడు. చాలామంది కార్మికులు గుంపులు గుంపులుగా బయటికి వస్తున్నారు. కొందరు లోపలికి వెళ్తున్నారు.
వెళ్ళే వాళ్ళలో 4-5 లక్ష్మిని పలకరించారు. ఇప్పుడే ఒక షిఫ్ట్ అయింది అంది లక్ష్మి జానకితో. గేటు దాటి కాంపౌండ్లోకి వెళ్ళగానే 2 లారీలు కనబడ్డాయి. అవి సరుకు తీసుకెళ్లడానికి వచ్చాయని చెప్పింది లక్ష్మి. లక్ష్మి ఏం చెప్పినా తల ఊపుతూ వింటోంది జానకి. వరండాలోంచి పెద్ద రేకుల షెడ్డులోకి వెళ్లారు. లక్ష్మి పనిచేసే పేకింగ్ సెక్షన్ అదేనని అర్థమైపోయింది జానకి. ఒక్క చూపుతో ఆతృతగా అన్ని వైపులా చూసింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు 25 మంది దాకా ఉన్నారు. పిల్లల్లో 2-3 బల్లల దగ్గర నిలబడి ఏదో పని చేస్తున్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. జానకి అందరి మొహాలు, బట్టలు ఆతృతగా చూసింది. అందరూ చాలా పేదవాళ్ళలాగే కనబడ్డారు. మొగాళ్ళు కొందరు కొంచెం మంచి బట్టలే వేసుకున్నారు కానీ వాళ్ళ మొహాలు బక్కగా పేదతనమే కనబడింది. ఆడవాళ్ళంతా వెలిసిపోయిన చీరలు, మాసిపోయిన గాజులు, కొందరు మరీ పేదవాళ్ళని తెలిసిపోతూనే ఉంది. వాళ్ళందరూ జానకిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. లక్ష్మి వాళ్ళకేదో చెబుతోంది. ఈ అమ్మాయేనండి అంది ఒక అతనితో. అతనికి 40 ఏళ్లుంటాయి. కొంచెం ఖరీదైన బట్టలు, కళ్ళజోడు, వాచి. చాలా హడావిడిగా వెళ్ళేవాడు ఆగి జానకిని చూసి, నీ పేరేంటమ్మాయి అన్నాడు. జానకి చెప్తుండగానే నీ దగ్గర పెట్టుకో అని లక్ష్మితో అని కంగారుగా వెళ్ళిపోయాడు. ఆయనే మా సెక్షన్ సూపర్వైజర్ అంది లక్ష్మి. ఒక్కొక్కళ్ళు బల్లల దగ్గర నిలబడి పని మొదలెడుతున్నారు. బల్లల పక్కన పెద్ద పెద్ద బేసిన్లతో బిస్కట్లు పడి ఉన్నాయి. ఇంకా 2 మనుషులు బేసిన్లు సాయం పట్టి తెచ్చి బల్లల దగ్గర పడేస్తున్నారు. ఆ షెడ్డులో ఒక పక్కంతా ఖాళీ అట్టపెట్టెలు, డబ్బాలు పెద్ద గుట్టలాగా ఉన్నాయి. తయారైన ప్యాకెట్లు ఇటుకల వరుసల్లా పెద్ద గోడల్లా లేచి ఉన్నాయి. షెడ్డులో నేలంతా పెద్ద పెద్ద పెచ్చులు లేచిపోయి గోతులు పడి చీదరగా ఉంది. రోటరీ సెక్షన్ చూపిస్తా పద అని లక్ష్మి జానకిని ఇంకోవైపు తీసుకెళ్ళింది. ముందు వెళ్ళగానే ఆ హాల్ అంతా చీకటి. కిటికీలు లేవు. పైనెక్కడో కొన్ని గూళ్ళున్నాయి. వాటిని కూడా అద్దాలతో బిగించారు. వెలుతురే గాని గాలి లేదు. ఆ బిల్డింగుకి వెనక పక్క చోటు లేకపోవటం వల్ల కిటికీలు పెట్టలేదట. ఆ హాల్లో 2 పక్కల బెల్టుల మీద నుంచి బిస్కెట్ ముద్దలు నెమ్మదిగా కదులుతూ రోలర్స్ కింద తమని పుట్టించిన ఫ్యాక్టరీ ముద్ర కొట్టించుకొని ముందుకు పోయి కరెంటు పొయ్యిల్లోంచి కాలుతూ బయటకొచ్చి బెల్ట్ మీద నుంచి వరుసలు వరుసలుగా పడి పేరుకుంటున్నాయి. ఆ వరుసల్ని పనివాళ్ళు ట్రేలలోకి ఎక్కిస్తున్నారు. కొందరు ఆడవాళ్ళు బెల్టుల పక్కన నిలబడి మార్జిన్ తప్పి వచ్చిన పిండి ముద్దల్ని సర్దుతున్నారు. బెల్ట్ ఆగకుండా నడుస్తూనే ఉంది. పనివాళ్ళు చేతులు చాచి చాచి ఆ ముద్దల్ని సర్దే పని చేస్తున్నారు. ఆ హాల్లోనే ఇంకో పక్కన పిండి కలిపే సెక్షన్ కూడా చూపించింది లక్ష్మి. అక్కడ పనివాళ్ళు పెద్ద పెద్ద తొట్టెలతో పంచదారలు, మైదాలు మోస్తున్నారు. తొట్టెలు సాయం పట్టి తీసుకుపోయి మిక్సింగ్ డ్రమ్ముల్లో పోస్తున్నారు. మిషన్లు పెద్ద మోత చేసుకుంటూ తిరుగుతున్నాయి. అక్కడి పనివాళ్ళందరూ చెమటలు కక్కుతున్నారు. అందరి చొక్కాలు, బనీన్లు చిరిగే ఉన్నాయి. కంగారు కంగారుగా ఉన్నారేమిటి అందరూ అంది జానకి ఆశ్చర్యంగా. గోడౌన్ దగ్గర చూడు సూపర్వైజర్ ఎలా అరుస్తున్నాడో. 3 షిఫ్టులు కలిసి రోజుకి 5-6 టన్నుల సరుకు తయారవుతుంది. టన్నంటే ఎంతో తెలుసా? 1000 కేజీలు. అంత సరుకు తయారవ్వాలంటే కంగారుపడి చేయకపోతే ఎలా అవుతుంది? ఎంతమంది ఉంటారు పనిచేసేవాళ్ళు? 300 మంది అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. నేను ఈ సెక్షన్లోకి వచ్చి 6 నెలలైంది. ఇంటి దగ్గర పని చేసుకుని హడావిడిగా వచ్చి హడావిడిగా పోవటమే కానీ ఎవళ్ళెక్కడున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరికీ పట్టదు. ఎవళ్ళ పని వాళ్ళది. రోజు అంత సరుకు తయారైతే అదంతా అమ్ముడుపోతుందా అని ఆశ్చర్యపడింది జానకి.
ఇందాక చూడలేదు, 2 లారీలు సరుకులేక రాత్రి నుంచి ఉన్నాయట. అందుకే సూపర్వైజరు కంగారుగా ఉన్నాడు. రోజు ఎంత సరుకున్నా వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడ తిరుగుతున్న వర్కర్స్ మొహాల్లోకి గుచ్చిగుచ్చి చూసింది జానకి. పేద మనుషులతో అంత దగ్గర సంబంధం ఎరగదు ఎన్నడూ. తను వాళ్ళలో మనిషిలాగా అయిపోయి వాళ్ళతో కలిసి పని చేయడానికి వచ్చింది. వాళ్ళందరూ తనకెంతో దగ్గర వాళ్ళన్నట్టు అనిపించింది. ఆ మిషన్లు, ఆ తొట్టెలు, ఆ డ్రమ్ములు, ఆ నేల అంతా చాలా మురిగ్గా జిడ్డుగా ఉన్నాయి. ఏదన్నా శుభ్రం చేసే పనంటే జానకి చాలా ఇష్టం. శుభ్రం చేసే ఉద్యోగం తీసుకుని అవన్నీ శుభ్రంగా ఉంచాలనిపించింది అదంతా చూస్తుంటే. ఈ తొట్టెలు అవి కడుగుతారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. మనుషులు తక్కువ, పని ఎక్కువను. ఏం శుభ్రంగా ఉంటాయి? అమ్ముడు కావని భయం ఉంటే కదా ఇంకా శుభ్రం చేయించడానికి. చాలా బిస్కెట్లు విరిగిపోతున్నాయే, అదంతా వేస్టేనా? వేస్ట్ ఏముండదు, అన్నీ అమ్ముకుంటారు. అబ్బా, ఇంత ఉక్కగా ఉందేమిటిక్కడ? ఈ సెక్షన్ అంతే, పొయ్యిలుంటాయి కదా, పైగా కిటికీలు లేవు. ఇంత వేడిలో ఎలా ఉంటారు మరి? ఉంటున్నారుగా. ఈ వేడేం చూశారు? స్టీలు ఫ్యాక్టరీల్లో చూడాలి అన్నాడు పక్కనే ఒక వర్కరు. జానకి ఆశ్చర్యంగా చూసింది అతన్ని. గనుల్లో చూసారా ఎప్పుడన్నా అన్నాడు మళ్ళీ. చూడలేదని తల అడ్డంగా తిప్పింది జానకి. లక్ష్మి అతనితో మాట్లాడింది. జానకి కూడా పనిలోకి కొత్తగా వచ్చిందని చెప్పింది. ఈ పనిలోకి వచ్చిందా? స్టూడెంట్ ఎవరో ఫ్యాక్టరీ చూడ్డానికి వచ్చిందనుకున్నాను అన్నాడు అతను. అతని పేరు మల్లేశం అని చెప్పింది లక్ష్మి. కొంచెం చదువు వచ్చిన వాడిలా ఉన్నాడు. మనం వెళ్ళాలి తొందరగా, మేనేజర్ విసుక్కుంటాడు అని లక్ష్మి కంగారు పడింది. తిరిగి ప్యాకింగ్ సెక్షన్కి వచ్చేసరికి అన్ని బల్లల దగ్గర పని చకచకా సాగిపోతోంది. లక్ష్మి ఒక బల్ల దగ్గర నిలబడి ట్రేలో బిస్కెట్లు ఒక అంచనాగా తీసి రేపర్లో పెట్టి చకచకా చుట్టేస్తూ, ఇలా చెయ్యి, ఒక్కో దాంట్లో 11 బిస్కెట్లు పట్టాలి అంది. అదేం లెక్క, 10 అన్నా ఉండాలి, 12 అన్నా ఉండాలి కానీ అని ఆశ్చర్యపడింది జానకి. ఏమో మనకెందుకు, ఆ కాగితంలో అన్నే పడతాయి. జానకి 2 సార్లు లెక్కపెట్టి 11 బిస్కెట్లు తీసి కాగితం మీద పెట్టి వాటి కొసలు మడిచి లక్ష్మి చేస్తున్నట్టుగానే దాన్ని ఆ బల్ల మధ్యలో ఉన్న కరెంటు ప్లేట్ మీద పెట్టింది. కాగితం అంచులు వెచ్చబడగానే అంటుకుపోయాయి. జానకి పని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ముసిముసి నవ్వులు మొదలుపెట్టారు. జానకి 1 ప్యాకెట్ చేసేప్పటికి లక్ష్మి 6 ప్యాకెట్లు చేసింది. పక్క బల్ల దగ్గర కుర్రాళ్ళైతే లక్ష్మి కన్నా స్పీడ్గా చేస్తున్నారు. జానకి కడుపులో వికార పెట్టడం మొదలెట్టింది. రుమాల్లోంచి లవంగం తీసి నోట్లో పెట్టుకుంది. బల్ల మీద ప్యాకెట్ల కుప్ప పేరుకోగానే జానకిని ఆ ప్యాకెట్లన్నీ డబ్బాలో సర్దమని పురమాయించింది లక్ష్మి. జానకి ఆ పని కొంచెం తొందరగా చేయగలిగింది. సాయంత్రం 5 అయ్యే వరకు మధ్యలో ఒక అరగంట విరామం తప్ప అన్ని గంటలు అందరూ పని చేస్తూనే ఉన్నారు. నిమిషానికో డజన్ డబ్బాలు సీళ్లు పడి వెళ్ళిపోతూనే ఉన్నాయి. సాయంత్రం బయటకు వస్తుంటే కాంపౌండ్లో ఇంకో రంగు లారీ కనబడింది. జనం గుంపులు గుంపులుగా బయటికి వెళ్తుంటే కొత్త వాళ్ళు ఒక్కొక్కరు గేటు లోపలికి వస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని ఎక్కడుంటాడు అంది జానకి బస్ కోసం ఎదురు చూస్తూ ఫ్యాక్టరీ ముందు. ఏమో, బొంబాయిలోనో ఎక్కడో ఉంటాడంటారు. ఎప్పుడూ రాడు. నేను 2 సార్లో 3 సార్లో చూశానంతే. రోజూ రాకపోతే ఎలాగా? ఏం? అంతా మేనేజర్లు చూసుకుంటారు. ఆఫీస్లో ఇంకా ఆయన ఎవడో ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. వీళ్ళకి ఈ ఊళ్ళోనే ఇంకో 2 ఫ్యాక్టరీలున్నాయి. బొంబాయిలోనో ఎక్కడో ఇంకా చాలా ఉన్నాయట. జానకి ఇంటికొచ్చేటప్పటికి సత్యం ఇంట్లోనే ఉన్నాడు. జానకిని చూడగానే నవ్వి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు.
అప్పటిదాకా జానకి కుర్చీలో చేరబడి విశ్రాంతిగా కూర్చుని ఉంది. కుర్చీలో కూర్చుంటే అంత సుఖంగా ఉంటుందని అంతకుముందెప్పుడూ అనిపించలేదు జానక్కి. కాఫీ గ్లాస్ అందుకొని ఇష్టంగా తాగుతుంటే సత్యం సరదాగా, మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి అలసిపోయినట్టున్నావే అని నవ్వాడు. జానకి నవ్వి ఊరుకుంది. నువ్వు మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి వచ్చావుగా అనాలని తోచలేదు. కుర్చీలు అవి ఉన్నాయా అక్కడ అన్నాడు. బల్లలున్నాయి గాని కూర్చుని చేస్తే పనే సాగలేదు, నుంచినే ఉన్నాను. సుందరమ్మ ఆశ్చర్యంగా, ఇంతసేపునా? పొద్దుట్నుంచి ఇప్పటిదాకానా అంది. ఈ సెక్షన్లో అయితే కొంతమందన్నా కూర్చున్నారు గాని రోటరీ సెక్షన్లో అందరూ నుంచినే ఉంటారట. 10 కుర్చీలు పడేస్తే వాడి సొమ్మేం పోతుంది? ఫ్యాక్టరీ కట్టుకున్న ముండా కొడుకు ఆ మాత్రం చేయలేడు అంది సుందరమ్మ కోపంగా. కుర్చీల మీద కూర్చుంటే ఆ బెల్టుల దగ్గర పనే అవ్వదు. అయినంతే అవుతుంది. కాళ్ళు పీక్కుపోతుంటే మాత్రం పనేం చేస్తారు అంది సుందరమ్మ మళ్ళీ. అమ్మ గొప్ప సోషలిస్ట్ అయిపోతోంది అన్నాడు సత్యం. ఒళ్ళంతా చెమటగా ఉంది, స్నానం చేసి వస్తాను అని జానకి లేచి వెళ్ళింది. అంతలో సుందరమ్మకి హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి, నీకో ఉత్తరం వచ్చిందే, మర్చిపోయాను అంటూ ఉత్తరం కోసం లేవబోయింది. జానకే ఆతృతగా బల్ల మీద నుంచి ఉత్తరం తీసుకుంది. విశాలాక్షి దగ్గర నుంచే. ఉత్తరం విప్పి చదువుకుంది. వారానికో ఉత్తరం రాస్తూనే ఉంది విశాలాక్షి. మిషన్ పని బాగానే సాగుతోందట. శేషు కూడా కత్తిరింపులవి నేర్చుకున్నాడట. అతనికేదో పని దొరికేలాగా ఉందట. దొరక్కపోయినా ఇద్దరూ మిషన్ పనే చేసుకోవచ్చు అనిపిస్తోందట. ఉత్తరంలో విషయాలన్నీ చాలా సంతోషం కలిగించేలాగే ఉన్నాయి. తను చదివి అన్నకిచ్చింది ఉత్తరం. సత్యం కూడా చదివి సంతోషపడ్డాడు. అంతలో ప్రభాకర్ వచ్చాడు. ఇవాళ జానకి కొత్తగా పనిలోకి వెళ్ళిందండి అని చెప్పాడు సత్యం. అయితే మీరు కూడా కార్మిక సైన్యంలో కలిశారన్నమాట. ఎక్కడా, ఏం పని అని జానకిని వివరాలు అడిగాడు ప్రభాకర్. అన్నకి తల్లికి చెప్పినట్టే జానకి ఆ వివరాలన్నీ ప్రభాకర్కి చెబుతూ కూర్చుంది. సత్యం బయట నుంచి ఇంటికి రాగానే అది ఎలాంటి వేళైనా సరే ఏమన్నా ఉత్తరాలు వచ్చాయా అని అడుగుతాడు. కరెంటు బిల్లైనా సరే పోస్టులో వచ్చిందని చేతిలో పెడితే చాలా సంతోషిస్తాడు. పోస్ట్ రాని రోజు దుర్భరంగా ఉంటుంది సత్యానికి. సాధారణంగా సత్యానికి ఎప్పుడూ ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అనే సిద్ధాంతం అతనిది. ఈ విషయంలో ఎప్పుడు ఉత్తరాలు రాసే వాళ్ళకి ఎప్పుడు ఉత్తరాలు వస్తాయి అంటూ ఉంటాడు సరదాకి. పోస్ట్ మ్యాన్ చేతిలోంచి ఉత్తరం అందుకోగానే దాన్ని మౌనంగా చూసి వెంటనే చదువుకోకుండా జేబులో పెట్టుకున్నాడంటే అది శాంత రాసిన ఉత్తరం అనుకోవాల్సిందే. శాంత ఉత్తరం అయితే దాన్ని చూడగానే అతని కళ్ళు ఎలా మెరుస్తాయో, మొహం ఎంత కలకలలాడుతుందో చూస్తే జానకి ఆశ్చర్యం వేస్తుంది. శాంతతో మాట్లాడేటప్పుడు కూడా ఉషతోటో శారదతోటో ఇంకో అమ్మాయితోటో మాట్లాడినట్టుగాక ఏదో వేరుగా కొత్తగా సంతోషంతో పొంగిపోతున్న వాడిలా ఉంటాడు. శాంత కూడా సత్యంతో మాట్లాడేప్పుడు ఎప్పుడు చిరునవ్వుతో మొహం కలకల్లాడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా తక్కువగానే మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళకి సంబంధం లేని విషయాలేవీ మాట్లాడుకోరు. అయినా వాళ్ళిద్దరి గురించి జానక్కి తొందరగానే సందేహం వచ్చింది. వాళ్ళ గురించి ఆ ఊహ వచ్చినందుకే మొదట చాలా సంతోషం వేసింది కానీ మళ్ళీ అది నిజమో కాదో, తనేమైనా పొరపాటుగా అనుకుంటున్నానేమోనని కొన్నాళ్ళు సంకోచంతో ఆగింది. తల్లితో కొంచెం గొడవలు తగ్గటం వల్ల అప్పుడప్పుడు ఒక్కో మాట తల్లితో సంతోషంగానే మాట్లాడుతోంది. అలాగే ఒకసారి హఠాత్తుగా అన్నయ్య శాంతిగారిని పెళ్లి చేసుకుంటాడనుకుంటాను అనేసింది కుతూహలంగా తల్లితో. సుందరమ్మ ఆ మాటలకి బెదరకుండా, ఛా, వాళ్ళు మన కులం కాదు అని నిమ్మకి నీరెత్తినట్టు నవ్వి ఊరుకుంది.
జానకి ఆశ్చర్యపోతూ, అన్నయ్య అవన్నీ పట్టించుకుంటాడంటావా? భలే దానివే, కులాలు అవి లెక్క చేస్తాడా అన్నయ్య అని 2-3 సార్లు రెట్టించింది. అప్పటికి సుందరమ్మకి కూడా కొంచెం అనుమానం తలెత్తింది. అవును, కులాలు గోత్రాలు లెక్క చేస్తాడా అన్న ఆలోచన రాగానే ఇన్నాళ్ళు గ్రహించలేకపోయానేమిటి అన్నట్టు తెల్లబోవటం మొదలెట్టింది. అన్నయ్య నీతో అన్నాడా ఆ అమ్మాయిని చేసుకుంటానని అని 4-5 సార్లు కంగారు పడుతూ అడిగింది. ఛా, అన్నయ్య అనలేదు, నేనే అనుకున్నాను. వాళ్ళిద్దరూ ఏమన్నా మాట్లాడుకుంటుంటే విన్నావా? అబ్బా లేదమ్మా, నాకే అలా అనిపించిందంతే. అన్నయ్యకి శాంతగారంటే బాగా ఇష్టం. అస్తమాను ఉత్తరాలవి రాస్తూ ఉంటాడు. అందుకని నాకు అలా అనిపించింది. అంత పని చేస్తాడు. నా పిచ్చిగాని కులాలు గోత్రాలు చూస్తాడా? పెద్దవాళ్ళు చెప్పటం, చిన్నవాళ్ళు వినటం ఏమన్నా ఉందా? సుందరమ్మకి చక్కగా కొత్త విచారం దొరికింది. జానకి ఉత్సాహంగా అంది. లక్ష్మీ వాళ్ళు అలాంటి పెళ్ళే చేసుకున్నారు. ఈ రోజుల్లో తప్పేముంది? ఇద్దరికీ నచ్చాలి గాని నచ్చితే కులం ఒకటి కాదని మానేస్తారా? అన్నయ్య అయితే అసలు మానడు. అప్పటికే సుందరమ్మ తనివి తీరా విచారసాగరంలో మునిగిపోయింది. కళ్ళనీళ్లు పెట్టుకోవటం, ముక్కు తుడుచుకోవటం మొదలుపెట్టేసింది. మావయ్య వాళ్ళు నన్ను చీవాట్లు పెడతారు. మీకేం, మీరు బాగానే ఉంటారు. మీకే తప్పులు ఉండవు. జానకి కొంచెం జడిసింది. అసలు నిజమో కాదో తెలియకుండా అనేసాలే అమ్మా. నిజమైతే అన్నయ్యే చెప్పేవాడుగా, అనవసరంగా అనుకోవటం ఎందుకు అని తల్లిని సముదాయించాలని చూసింది. తన అనుమానం నిజమో కాదో అని జానక్కే అనుమానం వచ్చింది. అన్నయ్య ఏమనుకుంటాడో అని భయం వేసింది. చెబుతాడులే, రేపో మాపో. చెప్పడానికేం జంక? తల్లని జంక, తండ్రని జంక. తనకి తోచింది తను చెప్పేయడమే గాని ఎవరి పెత్తనం కావాలి? నీకు తోచినట్టు నువ్వు చేశావు, ఆయనకి తోచినట్టు ఆయన చేస్తాడు. పిల్లల్ని కంటాం గాని వాళ్ళ రాతల్ని కంటామా అంటూ కొంప మునిగిపోతుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చినట్టు పుట్టెడు దిగులు పడిపోతూ కళ్ళనీళ్లు జారుస్తూ కొత్త విచారంలో మునిగిపోయింది సుందరమ్మ. జానకి అక్కడ కూర్చోవాలంటేనే చిరాకు పుట్టి చేతిలో పుస్తకం తీసుకుని లేచి వెళ్ళిపోయింది. శాంతతో అతని పరిచయం చాలా కాలం ముఖ పరిచయంగా మాత్రమే సాగింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎందరో కనబడ్డట్టే అప్పుడప్పుడు శాంత కనబడుతూ ఉండేది అతనికి. అమ్మాయిల అందచందాల్ని మాత్రమే పరిశీలించే దృష్టి ఏనాడో పోయిన సత్యానికి సహజంగానే శాంతతో పరిచయం తొందరగా జరగలేదు. ఆ రోజు సత్యం మపాసా కన్నీరు నవల తీసుకొని వెళ్ళబోతుంటే శాంత కొంచెం ఆతృతగా పలకరించింది. అతను తీసుకున్న పుస్తకం ఒక్కరోజు తనకివ్వడానికి వీలవుతుందా అని అడిగింది. అంత అర్జెంటుగా ఎందుకు కావాలి మీకు అన్నాడు సత్యం. తన పెద్దక్క కోసం కావాలని ఆమె ఆ మర్నాడే ఊరు వెళ్ళిపోతోందని చెప్పింది శాంత. 4 రోజుల కిందట ఆ నవల శాంత ఇంగ్లీష్లో చదివింది. వాళ్ళ పెద్దక్క వచ్చినప్పుడు ఆ నవల గురించి చెప్తే తప్పకుండా తనకి తెచ్చిపెట్టమంది ఆవిడ. పెద్దక్క ఇంగ్లీష్లో చదవలేదని అప్పటినుంచి తెలుగు దానికోసం చూస్తోంది శాంత. సత్యానికి ఆ సంగతంతా చెప్పి, మీరు ఇంగ్లీష్ కాపీ తీసుకోండి, ఏ ఉమెన్స్ లైఫ్ అనే పేరుతో ఉంటుంది. కావాలంటే నా కార్డు మీద తీసుకుని మీకు ఇస్తాను అంది శాంత. పాత అనువాదాలైతే నాకు తెలుగులో చదివితేనే బాగుంటుంది, తర్వాత చదువుతాలేండి అని చేతిలో పుస్తకం ఇచ్చేశాడు సత్యం. ఆ పుస్తకం మర్నాడే పంపించేస్తానని శాంత సత్యం అడ్రస్ కూడా తీసుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు సాయంత్రం తమ్ముడితో పంపించేసింది. అలా ప్రారంభమైంది వాళ్ళ పరిచయం. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు లైబ్రరీలో కలవటం జరుగుతూనే ఉండేది. ఒకసారి శాంతకి సత్యం సిటీ బస్సులో కనబడితే
తను దిగబోతూ మా ఇల్లు చాలా దగ్గరే రండి అని సత్యాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకోసారి ఉష లైబ్రరీలో ఉండగా క్లాసికల్ మ్యూజిక్ గురించి మాటలు వస్తే సత్యం తమ ఇంట్లో ఉన్న పాత క్లాసికల్ రికార్డుల గురించి చెప్పాడు. ఉషకి సంగీతంతో బాగా పరిచయం ఉంది. కొన్నాళ్ళు నేర్చుకుని టైం కుదరక మానేసింది. పాత రికార్డుల సంగతి సత్యం చెప్పాక ఒకసారి వెళ్ళి విందాం అని పట్టుబట్టింది ఉష. ఆ తర్వాత శాంత, ఉష కలిసి సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు రికార్డులు విన్నారు. సత్యం దగ్గర ఉన్న పుస్తకాలు కూడా చూసి చెరో పుస్తకం తీసుకున్నారు. అదంతా చదువుకున్న వాళ్ళ మధ్య సోషల్గా జరిగే పరిచయాల్లాగా మాత్రమే జరిగింది. అమ్మాయిలతో కాస్త పరిచయం అవ్వగానే దాని మీద కలలు కంటూ కూర్చునే స్వభావం సత్యానికి ఎప్పుడూ లేదు. మగపిల్లలతో స్నేహాల విషయంలో శాంత కూడా చాలా జాగ్రత్త మనిషి. కొన్ని విషయాల్లో శాంత సత్యం కన్నా కూడా సీరియస్ మనిషి. కొన్ని అనుభవాల వల్ల కూడా ఆమెకు అలాంటి స్వభావం గట్టిగా ఏర్పడింది. శాంతకి చాలా షాక్ కలిగించే విషయం ఒకటి BAలో ఉండగా జరిగింది. శాంత క్లాస్మేట్ ఇందిర అనే అమ్మాయి ఉండేది. ఇందిర చాలా అందంగా, తెలివిగా, ధైర్యంగా ఉండేదని ఇందిర అంటే శాంతకి పెద్ద ఆరాధన. మిగతా అమ్మాయిలు కూడా ఇందిర స్నేహం కోసం తహతహలాడేవాళ్ళు. ఇందిర రమేష్ అనే క్లాస్మేట్తో ప్రేమలో పడింది. వాళ్ళు తెగ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. రోజు ఒకరి కోసం ఒకరు పడిగాపులు పడి కలుసుకునేవాళ్ళు. తన విషయాలన్నీ శాంతకి చెప్పేది ఇందిర. ఇందిర సాహసానికి విస్తుపోతూ ఉండేది శాంత. అప్పట్లో శాంత చాలా భయస్థురాలుగా, నోట్లో నాలుక లేని మనిషిలాగా ఉండేది. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కూడా శాంతని శాంతమూర్తి అంటూ ఉండేవారు వేళాకోళానికి. ఇందిర చురుగ్గా, ధైర్యంగా ఉంటుందనే శాంతకి ఇందిరంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఇందిర ప్రేమ వ్యవహారం చాలా తొందరలోనే పెద్దవాళ్ళందరికీ తెలిసిపోయింది. డబ్బు దగ్గర గొడవలొచ్చాయి. రమేష్ తండ్రి పెద్ద మొత్తం అడిగాడు. ఇందిర తండ్రి ఇవ్వలేనన్నాడు. అసలు కథానాయకుడైన రమేష్ బాబు నాన్నగారి మాట కాదనలేనన్నాడు. ఆ మాటలు విని ఇందిర మొదట చాలా కోపం తెచ్చుకుంది గాని క్రమంగా విచారంలో కూరుకుపోయింది. ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉండే మనిషి గుండెలు పగిలేలాగా ఏడవటం మొదలుపెట్టింది. ఇందిర ఇలా చేస్తోందేమిటని శాంతకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏడుస్తావేమిటి? అతని మీద నాకే కోపం వచ్చేస్తుంటే నీకు కోపం రావటం లేదు అని చాలా కోపంగా మాట్లాడింది. నీకు తెలీదే శాంత, రమేష్ నన్ను హృదయపూర్వకంగా ప్రేమించాడే అనే మాట మార్చదు ఇందిర. ఏడుపు ఆపదు. ఇందిర ఏడుస్తోంది కదా అని శాంతకి చాలా విచారం వేసింది కానీ ఇందిర ధోరణి శాంతకేమీ నచ్చలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.